హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే మనం వచ్చేసి ఈ డిసెంబర్ మంత్లో ఉన్నామండి. ఇక్కడ ఏదైతే ఉందో ఈ గ్రామం వచ్చేసి కమ్మకొట్టాల గ్రామము, గుంతకల్ మండలం ఏదైతే ఉందో ఇది కర్నూలు జిల్లానా అనంతపూర్ జిల్లా. అయితే ఇక్కడ డీలరు హెచ్ఎం ఫర్టిలైజర్ తరపున సుధాకర్ అన్న కూడా డీలర్ కూడా ఉన్నారు. గుంతకల్లో ఉంటుంది షాపు. అయితే తోటి రైతు మీ పేరునా? వీరేష్ అన్న. మీరు ఎన్ని ఎకరాలు ఇస్తా ఉన్నారు మిరప? 2 ఎకరాలు. మామూలుగా దీన్ని ఎన్ని రోజులు అయిందన్న స్ప్రే చేసి? 5 రోజులు అయింది. కరెక్ట్గా 5వ రోజు నేను రావడం అయితే జరిగింది మీ దగ్గరికి. 5 రోజుల కిందట ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయి మీ తోటలో? నల్లనల్లి, ఎర్రనల్లి ఉన్నాయి. ఇప్పుడైతే ఇది కొట్టినాక ఏమీ లేదు. క్లీన్ అయింది, క్లియర్ అయింది. కాపు కానీ బాగుంది. ఓకే, మంచి కాపు కూడా సెట్ అవుతుంది. కాపు కానీ పూత కానీ బాగా వస్తుంది. పూతలో కానీ నల్లనల్లి, ఎర్రనల్లి లేదు, నీట్గా ఉంది. ఒకసారి ఇట్లా చూపి ఒకసారి ఏదైతే ఉంది ఇప్పుడు ఈ కొత్త కాపు వచ్చినదంతా దీందేనా? దీందే. ఇప్పుడు ఈ ముందు కొట్టినాక కాపు వచ్చింది. ఈ మందు కొట్టినాక కాపు వచ్చింది. ఓకే ఓకే, టెన్షన్ ఏం పడద్దండి, ఫ్రీగా మాట్లాడు. వీడియోనే ఇది, ఏం కాదు వీడియో ఇది. ఎటువంటి టెన్షన్ పడాల్సింది లేదు, తడబడద్దు, ఉన్నది ఉన్నట్టు చెప్పు. ఇబ్బంది లేదు, పని చేసినట్టే చెప్పు, ఏం టెన్షన్ పడొద్దు. కరెక్ట్గా 5 రోజుల్లో ఇప్పుడు కొత్త పూతలు కనిపించేటి వల్ల దీనికి వచ్చినట్టు ఈ మందు కొట్టినాకనే. దీనిలోకి ఏం కలుపుకోంటివి? పోలీస్ కలుపుకోంటివి. మొత్తానికి ఇప్పుడు ఈ పూతలో నల్ల తామర గానీ, ఈ కాప్ సెట్టింగ్ గానీ ఇవన్నీ క్లీన్ అయిపోయినాయి, మొత్తం బాగుంది కదా. ఏం లేదు, మంచి పూత కూడా దిగుతా ఉంది. ఆకుల కింద కూడా గమనించండి ఎంత నీట్గా ఉందో, ఎంత నేచురల్ గా ఉందో. మెయిన్గా ప్రతి పూత పిందెగా మారుస్తుంది వెంటనే ఇమీడియట్లీ. నువ్వు ఇప్పుడు 5 రోజులకి కొత్త పిందెలు, సరే కింద కాయలంటే కాదు, ఈ పైన పిందెలలో దీనివే కదా, చిన్న చిన్న పిందెలు ఏవైతే ఉన్నాయో దీనికి వచ్చినట్టువే కదా. ప్రతి రైతుకు చెప్పొచ్చా? మరి చెప్పొచ్చు, ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు నువ్వు ఒక తోటి రైతుగా 10 మంది ఇప్పుడు నీ వీడియో చూస్తారు, మమ్మల్ని అంటే వారు రోజు చూస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు ఈ ఏరియా కొత్త ఏరియా, నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాలో ఉంటాం కాబట్టి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రైతు చెప్తాడు. ఇప్పుడు మీ కమ్మకొట్టాల్లో నీ వీడియో చూసి మీ చుట్టూ గ్రామాల్లో చాలా మంది వాడతారు. అప్పుడు ఏం చెప్తాం మనం? రిజల్ట్ ఉన్నట్టు చెప్తేనే తోటి రైతుకు కూడా వాడుకునే అవకాశం వస్తుంది. ఏదో మనం వీడియో చేశాము, అన్న వాళ్ళు వచ్చారు చెప్పాడు అన్నట్లు కాకుండా ఉన్నట్టే రిజల్ట్ చెప్తేనే తోటి మందికి, మన పక్క రైతులకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది మెయిన్గా. అందుకనే మళ్ళీ అడిగేది కూడా మేము ఏమీ లేదు, దాంట్లో తడబడాల్సిన పని లేదు, ఉన్నట్టే చెప్పు. క్లీన్గా పోయింది కదా ఏదైనా. ఇంకొకటి కొనలు మాడే సమస్య లేదు కదా ఇప్పుడు? ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా, అంతా బాగుంది. ఇక్కడ దగ్గర చూపి ఎంత నీట్గా ఉంది చూడండి ఒకసారి. చాలా నీట్గా ఉంది. 5 డేస్ అయిందంట కొట్టి కూడా, ఎక్కువ రోజులు కూడా కాలేదండి. ఇంకా రిజల్ట్ కూడా దీనికి మినిమం మందు స్ప్రే చేసిన తర్వాత 4 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా 4 రోజులకు చూడు దీన్ని. నువ్వు ఇంకా 2-3 డేస్ మందు కొట్టకపోయినా ఏమవ్వదు, దీనివల్ల ఎఫెక్ట్ ఏం లేదు. ఎందుకంటే కొన్ని మందులు ఇట్లా పని చేసి ఇట్లా డౌన్ అవుతుంది వెంటనే. దీనివల్ల కాదు, కొట్టిన రోజు నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యి 8-10 రోజుల వరకు తీసుకెళ్తుంది రిజల్ట్ని. అంటే మిగతా మందులు స్పీడ్గా ఉంటాయి వర్క్, ఇది అట్లా కాదు, స్లోగా వస్తుంది రిజల్ట్ కూడా. కొట్టిన రోజు నుంచి చిన్నగా స్టార్ట్ అయ్యి 4 రోజుల నుంచి మంచి రిజల్ట్ చూపించుకుంటూ వస్తుంది. నువ్వు ఇప్పుడు ఈ రోజు చూసావు 5వ రోజు, 8వ రోజు చూసుకో నీ తోటని. ఏ మందు కొట్టినా కొట్టిన రోజు అయితే పని చేయదు, 2-3 రోజులే పడుతుంది. కానీ ఇది ఇంకా ఎక్కువ రోజులు పని చేస్తుంది మెయిన్గా. అది మెయిన్గా ప్రతి రైతుకు కూడా చెప్పండి, ఎవరు అడిగినా కూడా పని చేస్తుంది, ఇబ్బంది అయితే లేదు కదా. బాగుంది కదా నీ బాగుంది. ఇప్పుడైతే నాకైతే పని చేసింది, నీకైతే పని చేసింది. ఓకే ఓకే, ఎవరికైనా చెప్పవచ్చు. ఎక్కడ తెచ్చుకున్నావు దీన్ని? హెచ్ఎం ఫర్టిలైజర్స్. ఎక్కడ ఉంటుంది దాని లొకేషన్? మన ఆలూరు రోడ్డు దగ్గర లోపల వెళ్ళిపోతే. ఓకే ఓకే, మంచి హైవే రోడ్ మీద ఉందా? ఓకే ఓకే. అయితే ఆయన డీలర్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది అన్న మీకు? అంటే మామూలుగా చెప్పండి, ఇప్పుడు చాలా మందులు చాలా రకాలుగా, డీలర్ అంటేనే ఎన్నో రకాల మందులు అమ్ముతాడు, ఎన్నో రకాల ఫీల్డ్లో తిరుగుతారు మీరు. ఇదొక్క తోటనే కాదు, చాలా ఫీల్డ్లు చేసుకుంటారు, వెళ్ళిపోతారు, చూస్తూ ఉంటారు. అయితే మీరు ఈ త్రిగుణాస్త్ర కొట్టిన 5 రోజులకు తోటలోకి వచ్చిన తర్వాత ఏం గమనించారు? ఓకే ఓకే, ఆకు కూడా క్లీన్ గా వస్తుంది, ఈ వచ్చే ఆకులు కూడా. ఫ్లవరింగ్ లో కూడా లేదు. ఇంకొకటి బ్రాంచెస్ కూడా దగ్గరగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంచే గ్యాప్, మరీ ఎక్కువ గ్యాప్ కూడా లేదు, దగ్గర గెనుపులతో మంచి చిక్కని కాపు అనమాట. మంచిగా ఇంకొకటి మీకు ఇప్పుడు మందు కొట్టిన తర్వాత తెల్ల కావడం కానీ ఏమైనా కనిపిస్తా ఉందా? నలుపుగానే వస్తుందా? నలుపు మీదే ఉంది కదా. మీకేమనిపిస్తుంది? నలుపుగానే ఉంటుంది, అట్లేం లేదు కదా. అదే, ఎందుకంటే కొన్ని మందులు కొడితే తెల్లగా అవుతుందని చెప్తారు కొంతమంది, తెల్లగా అవుతుంది అది అన్నట్లు కూడా ఉంటుంది. దీని ఏం లేదు కదా సమస్య, మంచి నలుపుగా వస్తుంది, నేచురల్ గా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఇంకొకటి అన్న, ఇప్పుడు 5 రోజుల్లో రైతు, ఇప్పుడు మీరు కూడా చాలాసేపు అయింది వచ్చి తోటలోకి, నల్లి కానీ ఏమైనా గమనిస్తున్నారా? ఇప్పుడు 5 రోజుల్లో కొన్ని మందులు కొడితే 3 రోజులు బాగుండి 3 రోజులకు మళ్ళీ యథావిధి స్థానానికి వచ్చేస్తాయి. ఫ్లవరింగ్ కూడా ఇప్పుడు అన్న చూపించినది చూడండి ఎంత క్లియర్గా ఉందంటే. పూతలో నల్ల తామర కంట్రోల్ అవుతుంది, అంటే బ్లాక్ త్రిప్స్ అంటాం మనము, అన్ని కంట్రోల్ అవుతూ మంచి కాపు కూడా దిగుతూ ఉంది. ప్రతి ఒక్క రైతుకి మీరు ఇచ్చిన రైతులంతా హ్యాపీ. నేను ఓకే ఓకే, మెయిన్ అడ్రస్ చెప్పండి మీ షాప్ది ఒకసారి. అందులో ఏరియా వాళ్ళకి తెలియదు అంటున్నారు, పాపం ఎవరు చూసినా అదే అంటున్నారు, చెప్పండి ఒకసారి. కొట్టాల విలేజ్ పోయే రూట్లో ఆలు రోడ్డు. ఓకే, అటుపక్క లెఫ్ట్ సైడ్ కొంచెం ముందు పోతే బెంచ్ కొట్టాల అంబేద్కర్ సర్కిల్. ఓకే ఓకే, హెచ్ఎం ఫర్టిలైజర్స్. ఓకే, ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే ఇదే కంపెనీ మెటాక్స్ కూడా అమ్మారా? మెటాక్స్ బాగుందా?
ఇది అంతే జస్ట్ ఒక 10 days అయిందిలే వచ్చి, ఇంకా దీన్ని ఇంకా రోజు పడుతుంది టైము. అది బాగుంది కదా, ఆల్రెడీ నెల రోజుల పైనుంచి అమ్ముతున్నారు, బాగుంది కదన్నా. ఓకే ఓకే, ఇదేనండి ఖచ్చితంగా. సూపర్ ఉందన్న. పచ్చిమిర్చి వల్ల ఎక్కువ కొడుతున్నారు. ఖచ్చితంగా మరి ఇంకా ఇప్పుడు పచ్చిమిరపలు కానీ దేనికైనా కొట్టొచ్చు అన్న, ఇబ్బంది ఏం లేదు. మిరపలు అంటావా అన్ని జాతులు ఉంటాయి, అన్ని రకాలకు వచ్చే సమస్యలు కూడా ఒకటే, అన్ని మిరపలకి పనిచేస్తుంది. ఏందంటావా లక్షణం ఒకటి బ్యాడ్కి 2043 ఇది. దీని లక్షణం ఏముంటుంది, తొందరగా మా మందును గ్రహించి తొందరగా రిజల్ట్ చూపిస్తుంది. డబ్బీ బ్యాడ్కి అయితే స్లోగా ఉంటుంది, ఏదైనా కొట్టు తొందరగా ఇమీడియట్లీ పనిచేయడానికి స్లోగానే ఉంటుంది. ఒక్కొక్క రకం ఒక్కొక్క విధంగా ఉంటుంది తప్పితే దాంట్లో ఏమీ లేదు. అన్ని మెటాక్స్ బాగుంది, ఇది కూడా ఓకేనా? ఇంకా హ్యాపీనే కదా మరి, మంచిగా సపోర్ట్ చేయండి మిగతా రైతులు కూడా. ఎందుకంటే 1600 రూపాయల్లో ఇంత మంచి రిజల్ట్ ఉంది. ఇప్పుడు ఆ రైతుకి ఇప్పుడు ఇటువంటి తోటకైతే సింగిల్గా కొట్టొచ్చు అన్న, పోలీసు కూడా అవసరం లేదు, 100% సింగిల్ కూడా కొట్టొచ్చు. హ్యాపీ కదన్న మొత్తానికి అయితే. ఎందుకంటే మీరు బాగుండాలా, మీతో ఇచ్చిన రైతులు కూడా, మీ దగ్గర తీసుకున్న రైతులు బాగుండాలా, మాలాంటి మేము వచ్చి వీడియోలు తీసుకోవడానికైనా చూపించడానికైనా. ఎందుకంటే నన్ను నమ్మి వాడేటి వాళ్ళు ఎక్కువ, నన్ను నమ్మడం పక్కన పెడితే లోకల్లో మీరు ఇస్తూ ఉంటారు ధైర్యం. మెయిన్గా ప్రోడక్ట్ రిజల్ట్ ఉండాలా, అది హ్యాపీనే కదా. ఓకే ఓకే హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ.